నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మీ సోనియా. ఇండోనేషియాలో మరో విమాన ప్రమాదం కలకం రేపుతోంది. దక్షిణ సులవేసి ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఒక విమానం గాలిలో ఉండగానే కంట్రోల్ రూమ్ తో సంబంధాలు కోల్పోయింది. విమానంలో ఎంతమంది ఉన్నారు, అసలేం జరిగింది, ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ ఏ స్థాయిలో జరుగుతోంది, మన స్పెషల్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. ఆగ్నేయాసియా దేశం ఇండోనేషియాలో మరోసారి విమాన గల్లంతు ఉదంతం కలకలం సృష్టిస్తోంది. దక్షిణ సులవేసి ప్రాంతంలో గాలిలోకి ఎగిరిన కాసేపటికే ఒక విమానం రాడార్ నుంచి మాయమైపోయింది. ఏటీసీతో కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అవ్వడంతో అధికారుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. విమానం ప్రయాణిస్తున్న రూట్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం లేదా ఏదైనా సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ అపశృతి జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. విమానం అదృశ్యమైన వార్త తెలిసిన వెంటనే ఇండోనేషియా రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ అధికారులు గల్లంతైన ప్రాంతంలో భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. దట్టమైన అటవీ ప్రాంతం లేదా సముద్ర తీరానికి సమీపంలో విమానం కూలిపోయి ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు. అయితే విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, అందులో సిబ్బంది వివరాలు ఏంటి అనే అంశాలపై అధికారులు ఇంకా పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వలేదు. ఇండోనేషియా భౌగోళిక పరిస్థితుల వల్ల ఇలాంటి విమాన ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. వేల సంఖ్యలో ద్వీపాలు, అనూహ్యంగా మారిపోయే వాతావరణం విమాన ప్రయాణాలకు సవాలుగా మారుతున్నాయి. ఇప్పుడు గల్లంతైన విమానం కోసం డ్రోన్లు, హెలికాప్టర్లు, ప్రత్యేక బోట్లను ఉపయోగించి జల్లెడపడుతున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనతో విమానం జాడ కోసం ఎదురు చూస్తున్నారు. అసలు ఆ విమానం క్షేమంగా ల్యాండ్ అయిందా, లేక ఏదైనా ఘోర ప్రమాదం జరిగిందా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.